హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సాఫ్ట్ సొల్యూషన్. సమస్యలు ఎన్నైనా సరే చిటికలో తీర్చేస్తాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇంతవరకు మన రోబోట్ 2.0 సినిమా చూసి ఒక పక్షి మనిషి పిచ్చుకలు అంతరించిపోతున్నాయి, వాటిని కాపాడుతారు. కానీ నిజ జీవితంలో అలాంటి మనిషి ఉంటాడని ఎతికితే కూడా దొరకరండి. ఈ మధ్యకాలంలో బర్డ్ ఫ్లూ వచ్చింది కదండి. కోళ్ళే ప్రాణంగా కోళ్ళ కోసమే తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసి ఆయన ఒక పక్షిరాజులో తయారని అనుకోండి. సో అలాంటి పక్షిరాజుని మనం కలవబోతున్నాం. అసలు కోళ్ళ కోసం ఎందుకు ఉద్యమం చేస్తున్నాడు, అసలు కోళ్ళు అంటే ఆయనకి ఎందుకు అంత పిచ్చి, అసలు కోళ్ళ కోసం ఎందుకు ఆయన అంత పరితపించిపోతున్నాడు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. సార్ అసలు ఈ కోళ్ళ మీద ప్రేమ అసలు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది సార్ మీకు? చిన్నప్పుడు నన్ను అందరూ అరే అక్కు పక్షి అని అనేవాళ్ళు. ఇదేంటి అక్కు పక్షి అంటారని చెప్పి బేసిక్గా అది నేను చాలా గొప్పగా ఫీల్ అయ్యాను. అక్కు పక్షి అనేది నాకు ఎందుకో వినడానికి చాలా హాయిగా అనిపించింది. అందుకనే మీరు పక్షి అంటే మళ్ళీ ఏదో గాల్లో వెళ్ళే పక్షులు కాదు, ఇప్పుడు కింద కూడా నడిచే పక్షులు ఉంటాయి కదా. ఇంత టాలెంటెడ్ ఊరుకోండి సార్, కింద తిరిగే పక్షులు ఎలాగ అవుతాయి సార్, గాల్లో ఎగిరే పక్షులు. అంటే మీకు పక్షులు అంటే నాకు తెలిసి ఎక్కువ రామ్ చిలకలు అంటే ఇష్టమై ఉంటుంది, లేదా పావురాలు అంటే ఇష్టమై ఉంటుంది. మీరు కొట్టే చిలకలు కాదండి నేను చెప్పేది, నేను పక్షుల గురించి మాట్లాడుతున్నాను. అంటే ఎలా చెప్పాలి మీకు? ఇప్పుడు పక్షి అంటే ఏంటి చెప్పండి మీరు. పక్షి అంటే ఏంటండి? పక్షి అంటే రెక్కలు ఉంటాయి, పక్షి అంటే కాళ్ళు ఉంటాయి, అది పక్షి. కోడికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఆ కోడికి బాగా ముదిరిపోయిందిరా మీకు. 2 రెక్కలు ఉన్నాయి కదండి, అది పక్షి అయింది కదండి. కోడి పక్షులుగా అయితే సార్ రెక్కలు ఉన్నాయి కదండి, పక్షులకి 2 కాళ్ళు ఉంటాయి కదా. కోడికి ఎన్ని కాళ్ళు ఉన్నాయండి? 2. మరి అదే కదండి, ఇప్పుడు అందుకే కదండి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఇప్పుడు పక్షిని ఏమంటారు ఇంగ్లీష్ లో? బర్డ్ ఫ్లూ. అది ఎవరికి వచ్చింది? ఇప్పుడు కోళ్ళకేనండి వచ్చింది. ఎస్, రైట్. సరే కానీ ముందు తిండం పంపండి సార్, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది సార్, నాకు ఎందుకంటే ఫోకస్ మిస్ అవుతుంది. మీకు కావాలని తినండి. నేను తినాలా? ఇంతకీ ఏంటి సార్ అది? కోడి పకోడీ అండి. కోడి పకోడియా? కోడి కోసం ఉద్యోగం చేయడానికి వచ్చి కోడి పకోడి తింటారా? అంటే నేను ఒక్కడనే తినాలండి ఇది. రాజుగారు మనవాడేది కొంచెం తేడాగా ఉన్నాడు. అంటే ఇవి తింటే ఇవి నాతో మాట్లాడతాయండి. సరే, అది తినడం అయిపోయాక పేపర్ పక్కన పడేయండి, ఆయన ముఖానికి ఎంత క్లోజ్ అయ్యండి. సరేగానండి, అసలు ఈ కోళ్ళు అంటే ఎందుకండి మీకు ఇంత మమకారం? ఏమండి, పొద్దున్నే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అలారం పెట్టుకుంటున్నాం కానీ అసలు పొద్దున్నే ఫస్ట్ మనల్ని నిద్ర లేపేది ఎవరో తెలుసా? మా అమ్మమ్మ లేపేది. మీ అమ్మమ్మని కూడా నిద్ర లేపేది ఎవరో తెలుసా అండి? మా తాత. పేతం కాదు, మీ తాతను కూడా నిద్ర లేపేది ఎవరో తెలుసా అండి? ఏమో సార్, అప్పుడు నువ్వు పుట్టలేదా? కోడండి. ఓహోహో, కోడి. పొద్దున్నే సూర్యుడి కంటే ముందే వచ్చి కోడి కుక్కురుకో అంటేనండి మనం నిద్ర లేచేది. అవును, కరెక్ట్. మరి అలాంటి కోడిని చంపేస్తే ఎంత బాధపడాలండి? ఇది కరెక్ట్. అసలు మనల్ని నిద్ర లేపే కోడిని లేపేస్తారంటండి, ఏం జాత అండి? అలా కాదండి, కోడిని లేపడం అంటే ఇప్పుడు అందరికీ అలవాటు పడిపోయింది కదా, అంటే ముక్కలైంది ముద్ద దిగట్లేదు కదా, అందుకు. మీకు విషయం చెప్తానండి, మీకు అప్పట్లో ఇంద్రా సినిమా వచ్చింది గుర్తుందండి? అది ఎలా మర్చిపోతానండి, నాకు బాగా గుర్తండి. మా ఊరు రామాటాకీస్లో నేను టికెట్లకి వెళ్తే టికెట్లు దొరకలేదు, పక్కూరు వెళ్ళి చూసినాను అనుకో. అసలు ఆ రోజులు ఇంద్రా సినిమా కండి అక్కడెక్కడో ఎవరో చచ్చిపోండి, ఇక్కడ అలాగని ఇలాగని మొత్తానికి సినిమా మొత్తం హౌస్ఫుల్లే. మొత్తానికి చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ అసలు అందులో చిరంజీవి గారి యాక్టింగ్ అని నాకు ఎంత గొప్ప ఇష్టం తెలుసా. ఏ మాట చెప్పుకోలేదు, సోనాలి బింద్ర ఉందా? పండి మధ్యలో సోనాలి బింద్రే ఈ బింద్రే అంటారు. ఇప్పుడు నేను బింద్ర గురించి చెప్పనా, కోడి గురించి చెప్పనా? కోడి గురించి చెప్పండి. మరి బింద్ర గింద్రే అంటారు మీరు. అంటే సినిమా టాపిక్ వచ్చింది కదా, అలాగా ఆ ఫ్లోలో ఆ రోజుల్లోకి వెళ్ళి ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉండండి. ఇప్పుడు మన కోళ్ళకి బర్డ్ ఫ్లూ వచ్చిందండి కదా. కోళ్ళని మనల్ని లేపే కోళ్ళు మనల్ని లేపేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా అండి? నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అందుకని ఇంట్లో పెంచుకున్న కోళ్ళని కొంచెం మనం తినాలి చేయాలంటే కష్టం అనిపిస్తుంది. అందుకే అండి నేనేం చేశానంటే, నేను కోళ్ళు పెంచేవాడిని కాదు, పక్కింట్లో కోళ్ళు ఉండేవి. ఆ కోళ్ళు మా ఇంటికి వచ్చాయి ఎప్పుడు. నిజమేనండి, అసలు ఇరిటేషన్ ఎలాగొస్తుంది తెలుసా, ఆ కోళ్ళు వచ్చి ఇక్కడ ఇది వెళ్ళి చెల్లిపోతుంటే అబ్బే చిచ్చి అలా ఉండేది కాదండి. మీరు యాక్చువల్ గా ప్రేమిస్తే అర్థమైద్ది. కోళ్ళనండి
కోళ్ళని ప్రేమిస్తే మీకు అర్థమైద్ది. నాకు అర్థం కాదు సార్, ఆ కోళ్ళు మీ ఇంటికి ఎందుకు వస్తాయి సార్? నా దగ్గర మ్యాథ్ ఉండేదండి. ఓహో అందుకా? సూపర్ సార్, సూపర్ సార్. అంటే అలాగే ఆబ్వియస్లీ వస్తాయి కదా. అదే కదా, మేత నేనే వేసేవాడిని అండి. సో కోళ్ళు మా ఇంట్లో మేత తిని మా ఇంట్లోనే గుడ్లు పెట్టేయి. అంటే మీ ఇంట్లో గుడ్లు పెట్టే కదా, అంటే మీకు పక్కన ఏమైనా గొడవలు అయ్యేవా? చాలా అయ్యాయండి. ఎందుకు అవ్వండి మరి, లేకపోతే మ్యాథ్ తినేసి వచ్చి కూడా మ్యాథ్ తినేసి పక్కింటికి వెళ్ళిపోడు కానీ ఎక్కడ గుడ్లు పెడతాను ఎక్కడ పట్టాడతాను అంటే ఎవరు ఊరుకుంటారు సార్? ఎవరైనా ఊరుకోరు. నేను చెప్పేదేనండి, చెప్పండి. గుడ్లు పెట్టేయి. సరే గుడ్లు పెడుతుంది కానీ చెప్పి ఆమ్లెట్ వేసుకుని తినేవాడిని. గుడ్డు పెడుతుందని ఆమ్లెట్ తినేసేవారా? యాక్చువల్గా గుడ్డు పక్కింటి వాళ్ళు కదా సార్, పక్కింటి వాళ్ళకి ఇచ్చేయాలి కదా. ఎందుకు ఇస్తామండి? మ్యాథ్ ఎవరు వేసారు? మీరు. మరి గుడ్డు ఎవరు తినాలి? నేనే తినాలి. అదే కదా నేను చెప్పేది. అసలు మీకు ఇంకో విషయం తెలుసా, కొన్ని కోళ్ళు అయితే నా మీద ప్రేమతో అసలు పక్కింటికి వెళ్ళమన్నా వెళ్ళేవి కాదు. అంటే సేరిక అయిపోయారు కదా మీరు, ఫుడ్ గా టేస్ట్ అలవాటు అయిపోయి అందుకు. అలా కాదండి, పక్కింటికి బలవంతంగా పంపించిన తర్వాత రోజు వచ్చి నా దగ్గర అవి ఆత్మహత్య చేసుకున్నాయి. కూడా ఆత్మహత్య చేసుకునేదా? రాజుగారు ఈయనకి చిప్పేమైనా పోయిందా? మొత్తం చెప్తాను వినండి. ఆ కోడి ఆత్మహత్య చేసుకుంటే ఆ కోడి ఆత్మ శాంతించాలని ఆ కోడిని నేనే తినేవాడిని. రాజుగారు ఇది ఖచ్చితంగా రాంగ్ ఎపిసోడ్ అవుతుంది, ఈ లైన్లో పెట్టేద్దాం. ఆ పకోడి గడికి ఎంత క్లోజ్ చేసుకోండి. ఎన్నడు తిన్న పకోడి ఎవరిది అనుకున్నావు? పక్కింటి కోడిదే. మొన్న ఆత్మహత్య చేసుకుంటే నేను వండి రోజు తిన్నా కదా, రుచి ఎక్కువ ఉంటుంది అనుకుంటా. బాగా. మీరు చూస్తారా? వద్దురండి రుచి. అది కాదండి, అసలు ఆ కోళ్ళు మీ దగ్గరికే ఎందుకు అలా ఎలా వచ్చేస్తున్నాయి? ఈ మేత కాకుండా ఇంకేమైనా ఫార్ములా వాడుతున్నారా? అయ్యో వాళ్ళు అందరికీ చెప్తాను వినండి, ఇది యాక్చువల్ టాప్ సీక్రెట్. ఈ రోజు రిలీజ్ చేస్తున్నాను. అది కూడా మీకే. ఒకసారి కెమెరా బాబు, ఓకేనా? ఆపేయండి. యాక్చువల్గా ఏంటంటే అండి, పక్కింటికి నేను పలకరించడానికి వెళ్తూ ఉండేవాడిని. అంటే పక్కింట్లో కూడా పలకరిస్తూ ఉంటే బాగుంటది మనకి అప్పుడప్పుడు. అది మీ మంచితనం. నా మంచితనం. అలా పక్కింటికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో ఎందుకు వెళ్ళడం అని చెప్పి 4 ధాన్యపు గింజలు తీసుకెళ్లేవాడిని. ధాన్యపు గింజలా? ధాన్యపు గింజలు ఎందుకండి? చెప్తానండి, మీకు కొంచెం కంగారు ఎక్కువ అనుకుంటా కదా చిన్నప్పటి నుంచి. అలా తీసుకెళ్తూ మాట్లాడేసిన తర్వాత వస్తూ వస్తూ ఊరికే ఇట్లా 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 అనుకుంటూ ధాన్యం గింజలు వేసుకుంటూ మా ఇంటికి వచ్చేవాడిని. అంతే, పక్కింట్లో కూడా అట్లా 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 మా ఇంట్లోకి వచ్చేసాయి. కోడిని పడ్డానికి ఇంత లాజిక్ వాడారా? వచ్చిన తర్వాత ఏముందండి, నాతో పాటు వచ్చింది అని చెప్పి నేనంటే ఇష్టం అనుకున్నాను కోళ్ళకి. సో ఇంకా ఆటోమేటిక్ గా నేను కోళ్ళు కలిసి ఉండేవాళ్ళం ఒకే రూమ్ లో.